దాశరథి గారైతే రేడియో స్టేషన్కి ఇద్దరం కలిసి ఈ రోజుతో నా రాజీనామాని ఇస్తున్నారంటే వెళ్ళిపోయాడు. అది మన చరిత్రలో పెద్ద రికార్డు. అలాగే అంతకన్నా గొప్పవాడు ఎవరంటే హనుమంతరావు గారు. ఏమిటనంటే తన చొక్కా తీసి, తన ప్యాంటు తీసి, తన బట్టలన్నీ తీసి వాడి మీద వేసి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇచ్చిన ఇల్లును కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళలో దృక్పథం, దృష్టి చాలా కీలకమైనది. ఆ దృష్టిని నిలుపుకున్నవాడు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మాలాగానే. కానీ ప్రేమ ముఖ్యమా, ఆదర్శం ముఖ్యమా అనే దగ్గర వచ్చినప్పుడు ప్రేమికురాలు తన దృష్టి దృక్పథానికి సరిలేనప్పుడు వదులుకున్నవాడు. అది చాలా గొప్ప విషయం. మనం ఎందుకు పుట్టినాము, ఏ పని కోసం జన్మిస్తున్నాము, ఏ పని కోసం మనం ఉన్నాము అనే దృష్టితో చూసినప్పుడు ఆయన తన భార్యను కూడా వదిలిపెట్టుకోవడానికి సంసిద్ధుడైన మహానుభావుడిగా నేను భావిస్తాను. మరొకటి ఆయనని మన సుద్దాల గారిని గురించి చెప్తూ అశోక్ ఒక మంచి మాట చెప్పాడు. ఏమిటంటే ఆనాటి కాలంలో ఆర్య సమాజం చాలా బలంగా పనిచేస్తున్న కాలంలో ఆయనకు నిజాం ఎన్కౌంటర్ చేద్దామని ఆయనని క్లారిఫై అయిపోయింది. ఎన్కౌంటర్కు సంబంధించిన అంతా నిర్వహణ జరుగుతున్నప్పుడు ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు హనుమంత్. వెళ్ళినప్పుడు అక్కడ కూడా బ్రతకలేనని తెలిసినప్పుడు నాకు బాగా గ్రహించాల్సింది ఏమిటంటే నక్సలైట్లకు కూడా ఒక భావజాలాన్ని అందించిన వ్యక్తిగా నాకు అనిపిస్తుంది. ఏమిటనంటే మారువేషం వేసుకొని దేశాన్ని వదిలిపెట్టి మహారాష్ట్రకు వెళ్ళాడు తన భార్యతో కలిసి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏం చేశాడు అంటే తన సాహితీ దృక్పథాన్ని అందరికీ చాటడానికి ప్రయత్నం చేశాడు. ఒక దర్జీ పని నేర్చుకున్నాడు. అక్కడ నేర్చుకొని ఇంటికి తిరిగి వచ్చి తన పిల్లల్ని పోషించి పెద్ద చేసుకున్నాడు. క్యాన్సర్తో వెళ్ళిపోయాడు. ఆయనకు రాలేదు, మనకే క్యాన్సర్ వచ్చిందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు.